హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క మూవీ నాలెడ్జ్ని పరీక్షించడానికి నేను ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో నేను కొన్ని హింట్స్ ఇస్తాను. ఆ హింట్స్ ఆధారంగా మూవీ నేమ్ ఏంటో గెస్ చేయండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడున్న హీరో మరియు హీరోయిన్ అలాగే మూవీకి సంబంధించిన హింట్ ఆధారంగా మూవీ నేమ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి ఇమేజ్లో హీరో యష్ ఉన్నాడు. రెండో ఇమేజ్లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఉంది. మూడో ఇమేజ్లో ఒక వ్యక్తి సుత్తిని పట్టుకొని ఉన్నాడు. ఈ కాంబినేషన్లో వచ్చే మూవీ నేమ్ కేజీఎఫ్. క్వశ్చన్ నెంబర్ 2. ఇక్కడున్న హీరో మరియు హీరోయిన్ అలాగే మూవీకి సంబంధించిన హింట్ ఆధారంగా మూవీ నేమ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి ఇమేజ్లో హీరో అల్లు అర్జున్ ఉన్నాడు. రెండో ఇమేజ్లో హీరోయిన్ రష్మిక మందానా ఉంది. మూడో ఇమేజ్లో ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. ఈ కాంబినేషన్లో వచ్చే మూవీ నేమ్ పుష్ప. క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడున్న హీరో మరియు హీరోయిన్ అలాగే మూవీకి సంబంధించిన హింట్ ఆధారంగా మూవీ నేమ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి ఇమేజ్లో హీరో రామ్ చరణ్ ఉన్నాడు. రెండో ఇమేజ్లో హీరోయిన్ సమంత ఉంది. మూడో ఇమేజ్లో హియరింగ్ మిషన్ పెట్టుకున్న వ్యక్తి ఉన్నాడు. ఈ కాంబినేషన్లో వచ్చే మూవీ నేమ్ రంగస్థలం. క్వశ్చన్ నెంబర్ 4. ఇక్కడున్న హీరో మరియు హీరోయిన్ అలాగే మూవీకి సంబంధించిన హింట్ ఆధారంగా మూవీ నేమ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి ఇమేజ్లో హీరో నాని ఉన్నాడు. రెండో ఇమేజ్లో హీరోయిన్ సమంత ఉంది. మూడో ఇమేజ్లో ఈగ బొమ్మ ఉంది. ఈ కాంబినేషన్లో వచ్చే మూవీ నేమ్ ఈగ. క్వశ్చన్ నెంబర్ 5. ఇక్కడున్న హీరో మరియు హీరోయిన్ అలాగే మూవీకి సంబంధించిన హింట్ ఆధారంగా మూవీ నేమ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి ఇమేజ్లో హీరో అల్లు అర్జున్ ఉన్నాడు. రెండో ఇమేజ్లో హీరోయిన్ ఇలియానా ఉంది. మూడో ఇమేజ్లో మనీతో నిండినటువంటి కంటైనర్ ఉంది. ఈ కాంబినేషన్లో వచ్చే మూవీ నేమ్ జులై. క్వశ్చన్ నెంబర్ 6. ఇక్కడున్న ఇద్దరు హీరోలు మరియు మూవీకి సంబంధించిన హింట్ ఆధారంగా మూవీ నేమ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి ఇమేజ్లో హీరో ప్రభాస్ ఉన్నాడు. రెండో ఇమేజ్లో హీరో రాణా దగ్గుపాటి ఉన్నాడు. మూడో ఇమేజ్లో యుద్ధం జరుగుతున్నట్లు ఉంది. ఈ కాంబినేషన్లో వచ్చే మూవీ నేమ్ బాహుబలి. క్వశ్చన్ నెంబర్ 7. ఇక్కడున్న హీరో మరియు హీరోయిన్ అలాగే మూవీకి సంబంధించిన హింట్ ఆధారంగా మూవీ నేమ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి ఇమేజ్లో హీరో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. రెండో ఇమేజ్లో హీరోయిన్ భూమిక ఉంది. మూడో ఇమేజ్లో కత్తి ఉంది. ఈ కాంబినేషన్లో వచ్చే మూవీ నేమ్ సింహాద్రి. క్వశ్చన్ నెంబర్ 8. ఇక్కడున్న హీరో మరియు హీరోయిన్ అలాగే మూవీకి సంబంధించిన హింట్ ఆధారంగా మూవీ నేమ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి ఇమేజ్లో హీరో ప్రభాస్ ఉన్నాడు.
రెండో ఇమేజ్లో హీరోయిన్ నిధి అగర్వాల్ ఉంది. మూడో ఇమేజ్లో ఒక వ్యక్తి క్రోకడైల్ని పట్టుకున్నట్టు ఉంది. ఈ కాంబినేషన్లో వచ్చే మూవీ నేమ్ రాజాసాబ్. క్వశ్చన్ నెంబర్ 9. ఇక్కడున్న హీరో మరియు హీరోయిన్ అలాగే మూవీకి సంబంధించిన హింట్ ఆధారంగా మూవీ నేమ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి ఇమేజ్లో హీరో నాగార్జున ఉన్నాడు. రెండో ఇమేజ్లో హీరోయిన్ సోనాలి బింద్రే ఉంది. మూడో ఇమేజ్లో ఈఫిల్ టవర్ ఉంది. ఈ కాంబినేషన్లో వచ్చే మూవీ నేమ్ మన్మధుడు. క్వశ్చన్ నెంబర్ 10. ఇక్కడున్న హీరో మరియు హీరోయిన్ అలాగే మూవీకి సంబంధించిన హింట్ ఆధారంగా మూవీ నేమ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి ఇమేజ్లో హీరో నాగార్జున ఉన్నాడు. రెండో ఇమేజ్లో హీరోయిన్ అమలా ఉంది. మూడో ఇమేజ్లో సైకిల్ చైన్ ఉంది. ఈ కాంబినేషన్లో వచ్చే మూవీ నేమ్ శివ. 10కి 10 ఆన్సర్ చేసిన వారు మొదటి ర్యాంక్ సాధించారు. అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ నేమ్ను కామెంట్లో తెలియపరచండి. తరువాత 9 లేదా 8 ఆన్సర్ చేసిన వారు సెకండ్ ర్యాంక్ సాధించారు. తరువాత 7 లేక 6 ఆన్సర్ చేసిన వారు థర్డ్ ర్యాంక్ సాధించారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.